ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. సీనియర్ సిటిజన్స్ సంక్షేమం కోసం పనిచేస్తా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. సీనియర్ సిటిజన్స్ ఫోరం సభ్యులు సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీనియర్ సిటిజన్స్ ఈరోజు పట్టణ సీనియర్ సిటిజన్స్ ఫోరం నెలవారీ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. మీ యొక్క అనుభవం చాలా గొప్పదని, మీ ఆలోచనలు మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి ఉపయోగించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జగపతిరావు, నాగేశ్వరరావు, రాజా, సింహుడు, నాగభూషణం, అక్కినేని నారాయణరావు, టి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కవి కాబట్టి కొన్ని బోర్తలు ఉండొచ్చు, కానీ బాధ్యత చాలా కనబడ్డది. వారు ఇచ్చిన దాంట్లో ఎన్నో విషయాలు సూచన ప్రాయంగా మీరు ఇట్లా చేయాలి అని చెప్పి నమ్మగర్భంగా హెచ్చరించింది. వాటన్నిటిని కూడా స్వీకరిస్తా ఉన్నా. తర్వాత ఇప్పుడు వారిలో టాలెంట్, మీలో ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎవరెవరికి అందరికీ టాలెంట్ ఉంటుంది. వీటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా మీరు చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ మేళా ఏర్పాటు చేసుకోవాలి. మీరు చేసే పని ప్రపంచానికి తెలియజేయాలి. సో చాలా అద్భుతంగా మీరందరూ కూడా మిమ్మల్ని మీరు మళ్ళీ ఒకసారి రీఇన్వెంట్ చేసుకునే అవకాశం కూడా మీకుంది. కాబట్టి చాలా మున్ముందు ఇంకెన్నో కార్యక్రమాలు మనం చేసుకుందాం. మాకు కూడా మీ మధ్యలో వచ్చి కూర్చుంటే హాయిగా ఉంటుంది. ఏమంటారు, వారజలు వచ్చినట్టు ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఓపిక చేసుకోవాలి. నేను అంతే, అది చేసుకుంటా ఖచ్చితంగా. భవిష్యత్తులో అనేక సందర్భాల్లో అనేక సమస్యల గురించి, అనేక విషయాల గురించి చాలా తీరిగ్గా మాట్లాడదాం. ఖచ్చితంగా మీకు నెలకు ఒకసారి మా ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు వీలున్న, నాకు వీలున్న సమయంలో మిమ్మల్ని కలుస్తా. మీ ఆశీర్వచనం కావాలి, మీ అడ్వైస్ కావాలి, మీ సహాయ సహకారాలు కావాలి, మీ సర్వీస్ కావాలి. థ్యాంక్ యూ. కూడా కావాలంటే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. మీరు కూర్చుంటారు అంటే అక్కడ మీకు ఒక టేబుల్ ఏర్పాటు చేయాలి. కానీ దయచేసి మీ పర్సనల్ సమస్యలు, నా భూమి సమస్య, పక్కోడు జరిగిండు, ఒక ఫీట్ జరిగిండు, వాడిని లేపాలి, వీళ్ళు నూకాలే, అవన్నీ రాకండి. రారని అనుకుంటున్నాను. ఎందుకంటే 24 గంటలకు అవే. గతంలో 2012 నుంచి 2014 నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 70-75% నా కాలనీకి రోడ్లు లేవు, మా కాలనీలో స్ట్రీట్ లైట్స్ లేవు, మా కాలనీకి ఇది కావాలి, మా ఊరికి ఇది కావాలి వచ్చేటోళ్ళు. ఏమైందో ఈ 10 సంవత్సరాలల్లా ఊరు కోసం అనేటువంటి ఎవరు రాలే ఇప్పటిదాకా. నేను నాకు 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 ఇదే అయిపోయింది. అంటే సమాజం మారిపోతా ఉంది, స్వార్థపూరితంగా అయితే. అటువంటి సమాజంలో మీరు అందరు వెలుగురేకల్లాగా ఇప్పుడు నాకు గర్వపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వెలుగు మొత్తం నియోజకవర్గాల, జిల్లాల నింపాలని చెప్పి నేను ఆకాంక్షిస్తా ఉన్నా. మీ సర్వీసెస్ మాకు కావాలి, సమాజానికి ఉపయోగం. మీరు రిటైర్డ్ కాదు, మీరు టైర్డ్ కాదు, కొత్త ఉత్సాహంతో మీరు పనిచేయాలి. మీరు పనిచేయడానికి నా వంతు బాధ్యతగా మీ ఎమ్మెల్యేగా నేను ఏం చేయాలనో మీరు చెప్తే మీ మార్గదర్శకంలో నేను పనిచేస్తాను. కాబట్టి మొదటి మీటింగు మీరు కూర్చోండి. నెక్స్ట్ ఇంకా ఇదైతే నేను మాట్లాడతాను, ఎక్స్టెన్షన్ ఇప్పిస్తాను. నెక్స్ట్ మాకు బడ్జెట్ వచ్చినప్పుడు పైన కూడా ఇంకో రూప్ ఇప్పిస్తాను, లైబ్రరీ ఏర్పాటు చేయిస్తా, ఓ టీవీ ఏర్పాటు చేయిస్తా. కాలక్షేపం కూడా కావాలి కదా, వీలైతే చిన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడానికి స్థలం ఇస్తాం, మన ఛాయ్ తాగాలి కదా. సో ఇవన్నీ కూడా మనం చేద్దాం. ఒక మోడల్గా సీనియర్ సిటిజన్స్ అంటే ఎట్లుండాలా అని దీన్ని ఒక మోడల్గా మనం రూపుదిద్దుకొని మన మహబూబ్ నగర్ నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, మనం పేదవాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, మనకు కూడా ఒక్కోసారి కష్టం రావచ్చు. సో దానికి కూడా సమస్య సమాధానం, పరిష్కారం దీంట్లో నుంచే వస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, చిన్న ఆపద వస్తే ఫోన్లే, ఆన్లైన్ కాంటాక్ట్లో ఉంటే 10 మంది వెళ్ళిపోతారు కదా. ఎవరో మన సీనియర్ సిటిజన్ వల్ల ఎవరికో యాక్సిడెంట్ అయిపోయింది, అందరూ కలిసి అక్కడికి పోతారు, తీసుకుపోతారు, హాస్పిటల్లో పెడతారు, ఒక మనోధైర్యాన్ని ఇవ్వగలుగుతారు, పక్కన కూర్చుంటారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల దగ్గర లేకపోవచ్చు, మనలోనే ఒకరు అక్కడ కూర్చొని ఒక నైట్ వాళ్ళతో స్పెండ్ చేస్తారు, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తారు, వచ్చి మళ్ళీ రిప్లేస్ చేస్తారు ఇంకోరు. అంటే
అటువంటిది ఒక నెట్వర్కింగ్, ఒక రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనలో ఉన్న తారతమ్యాలు, ఈ కులాలు, మతాలు, ఉన్నోడా లేనోడా, చదువుకున్నోడా లేవు, అన్నిటిని కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది 21వ శతాబ్దంలో. కాబట్టి మీరందరూ కూడా గతంలో పెన్షనర్స్ వాళ్ళు పిలిచినట్టు నాకు ఫిల్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అడగకుండా మేము సమాజానికి సేవ చేస్తున్నామని మీరు చెప్పినందుకు మీ సేవలో, మీ ఆలోచనలో పాల్పంచుకోవాలని చెప్పి నాకు కూడా ఉత్సాహంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరూ ఉత్సాహాన్ని, మీ ఆలోచనను, మన ఆలోచనను, ప్రభుత్వ అధికారుల ఆలోచనను కలగలిపి ఒక మంచి సొసైటీకి అందించే ఒక మంచి సంస్థగా మన అందరం కలిసి రూపుదిద్దుకుందాం. ఇక్కడ ఆహ్వానించినందుకు, సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తా ఉన్నాను. తర్వాత సరే మీకు హెల్ప్ లైన్ ఇటువంటివి ఏమున్నా సరే నాతో ఏదైనా అయ్యేది ఉంటే ప్రభుత్వ పరంగా కానీ మిగతా పరంగా కానీ ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మీ సీనియర్ సిటిజన్స్ హెల్ప్ డెస్క్ మీరు పెడతా అంటే నా క్యాంప్ ఆఫీస్లో మంచిగా టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసి అక్కడ మీరు రొటేషన్గా రోజు ఒకరిద్దరు పెడితే ఫోన్ కూడా ఇస్తామని, మనకు ల్యాండ్ లైన్ ఫోనా లేకుంటే మొబైల్ ఫోనా ఏ సౌకర్యం కల్పిస్తా. మీ ఇష్యూస్ అందరూ కూడా మీకే చెప్పేటట్టు ఉండాలి. మీరు నాకు ఏదైనా ఇష్యూ ఉంది సార్ ఫలానా అంటే నేను కూడా రెస్పాండ్ అయితే అక్కడ 2-3 ఉంటారు, ఏ అధికారులకు ఏం చెప్పాలి అవన్నీ కూడా అక్కడ ఒక ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి మీకు సమ్మతం అయితే మీరు ఆర్గనైజ్ చేసుకోండి, స్థలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఇంకొకటి, మీకు యాక్చువల్గా మీరు ఇంత మంచి పనులు చేస్తున్నది ప్రపంచానికి తెలవాలంటే మీరు కూడా ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకోవాలి కదా. గ్రూప్ కాదు, వెబ్సైట్ కూడా ఉండాలి. వాట్సాప్ గ్రూప్ మీకోసం, వెబ్సైట్ గ్రూప్ మీ పిల్లల కోసం, మీ బంధువుల కోసం ఉంటారు. ఎక్కడో అమెరికాలో, హైదరాబాద్లో ఉంటారు. మా నాన్న అమ్మ ఏం చేస్తున్నారు, ఏం సంస్థ నిర్మాణం చేస్తున్నారు, వాళ్ళు కూడా